వెల్కమ్ టు గిఫ్ట్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ఏపీ ఎన్నికల్లో వైసీపీ మీద చాలా అంచనాలు ఉండేవి. కానీ ఏమైందో తెలియదు. అనూహ్యంగా దారుణాతి దారుణంగా ఓడిపోయింది. అప్పటి నుంచి జగన్ కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఓడిపోయిన తర్వాత పార్టీ అసలు ఎందుకు ఓడిపోయిందని దానిపై ఆయన సమీక్ష నిర్వహించుకున్నారు. కానీ జగన్కు అధికారం కొత్తేమో గానీ ప్రతిపక్షం కొత్త కాదు. అందుకే మళ్ళీ తన పోరాటం మొదలుపెట్టారు. ప్రతిపక్షంలో ఉండి ఎన్నో సాధించిన జగన్కు ఓటమిని ఎదుర్కోవడం కూడా అంతే సులభమని ఆయన నిరూపించుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ పూర్వ వైభవం కోసం ప్లాన్లు వేస్తున్నారు. తనకు ప్రతిసారి కలిసి వచ్చింది ప్రజల్లో ఉండటమే, ఇప్పుడు కూడా అదే చేయబోతున్నారు. అందుకే వరుసగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులతో చర్చలు జరుపుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఎలా పోరాడాలి, ఎన్డీఏ ప్రభుత్వంపై ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలనే దానిపై ఆయన వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజల తరపున గొంతు విప్పితేనే తనకు భవిష్యత్ అని జగన్ ఆలోచిస్తున్నారు. అందుకే రాబోయే ఎన్నికలకు అన్ని విధాలుగా సంసిద్ధం కావాలని ఇప్పటి నుంచే ప్లాన్లు వేసుకుంటున్నారు జగన్. ఎందుకంటే 5 ఏళ్లు గడవటానికి పెద్దగా సమయం పట్టదని జగన్ కు తెలుసు. అందుకే ఈ 5 ఏళ్లు చూస్తూ కూర్చుంటే నడవదు కాబట్టి ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలు పెట్టడానికి చూస్తున్నారు జగన్. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి పెద్దగా సమయం కాలేదు కాబట్టి అధికార పక్షానికి కొంత సమయం ఇచ్చిన తర్వాత పోరాటం మొదలు పెట్టడానికి జగన్ భావిస్తున్నారు. దానికోసం ఇప్పటి నుంచే అన్ని విధాలుగా ప్లాన్లు రెడీ చేసుకుంటున్నారు జగన్. అప్పుడు ఏ అంశాలపై పోరాడాలనే దానిపై ఇప్పటి నుంచే ఫీడ్బ్యాక్లు తీసుకుంటున్నారు వైసీపీ అధినేత. ఇక జగన్ చేస్తున్న ప్లాన్లు చూస్తుంటే ఈసారి మరింత గట్టిగా పోరాడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక మొన్న జగన్ మాట్లాడుతూ మరోసారి పాదయాత్ర చేయడానికి నాకు ఓపిక ఉంది అంటూ అన్నారు. అంటే దాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా మరో పాదయాత్ర ఉండబోతుందని అంటున్నారు.